నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను నెల్లూరులో ఉన్నానండి. ఇక్కడ మనకి నవాబ్పేట ఇందిరాగాంధీ స్టాట్యూ దగ్గర అయితే మనకి ఈవీ స్పేర్స్ హబ్ అనే ఒక కంపెనీ అయితే ఉంది. వీళ్ళు చౌక రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు. 40,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అసలు ఆ 40,000 రూపాయలకి అసలు ఎలా సాధ్యమవుతుంది? మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ప్రైస్కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు సందీప్ గారు. హాయ్ సార్. అంటే 40,000 రూపాయలకి స్కూటర్ ఇస్తా అని చెప్తున్నారు. అసలు మార్కెట్లో ఉంటుంది అంటారు ఈ కంపెనీ? ఖచ్చితంగా సార్. ఇదేంటంటే మనము మొత్తం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, కంప్లీట్గా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఢిల్లీలో. అంటే మా వెండర్స్ ఉంటారనమాట, మా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ డైస్ ఉంటారనమాట. సో వాళ్ళ నుంచి మనకి అక్కడే అసెంబుల్ అయ్యి మనకి కంటైనర్స్ ద్వారా ఇక్కడికి వస్తుందన్నమాట. సో మనం ఆల్రెడీ ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెంలో ఆల్రెడీ షోరూమ్ ఓపెన్ అయ్యి ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు రీసెంట్గా కడప, చెన్నై అండ్ బెంగళూరు, ఈ మూడిట్లో ఆల్రెడీ ఓపెన్ అవ్వబోతుంది. ఒక 2 monthsలో స్టార్ట్ అవ్వబోతుంది. అంటే నాకు డౌట్, ఇప్పుడు ఆ మోడల్ చూస్తుంటే అది మీరు 40,000 అదే కదా? అవును, ఆల్మోస్ట్ మార్కెట్లో ఇంచుమించుగా మోడల్స్ అన్నీ ఇలాగే కనిపిస్తాయి. అవును, ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తాయి. అంటే వాళ్ళు ఇవ్వలేని ప్రైస్ మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఆ ఎవ్రీ కాంపోనెంట్లో ఆ కంపెనీ నేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ అనేది ఒక డై ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ డై ఏంటంటే ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది అనమాట వాళ్ళ నేమ్ ట్యాగ్తో. సో మేమేంటంటే ఆ మ్యానుఫ్యాక్చర్తో మాతో టైఅప్ అయ్యాము, అంటే ½ లాక్ డైస్. సో మాకేంటంటే ది బెస్ట్ క్వాలిటీతో, సో ది బెస్ట్ ప్రైస్తో మాకు వస్తాయన్నమాట. ఈ ఫైబర్ పార్ట్స్, షాక్ అబ్జార్వర్స్, రిమ్స్, డ్రమ్ ప్లేట్స్, A to Z ఇవన్నీ ఒకే మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు. సో మాకు ఫ్యూచర్లో స్పేర్స్కి ఏ ప్రాబ్లం లేకుండా అండ్ ఆల్సో ది బెస్ట్ ప్రైస్తో మనం వెహికల్ ఇచ్చేటట్టు మేము ఇవన్నీ ప్లాన్ చేస్తాం అనమాట. ఆల్రెడీ 3 years నుంచి మా ఈ షోరూమ్ ఉంది. అండ్ మాది స్పేర్స్ కూడా ఉందన్నమాట. సో ఆల్రెడీ మేము రెంటల్ కంపెనీస్కి, సో చాలా డీలర్స్కి ఆల్రెడీ మనం సప్లై చేస్తున్నాం. సో ఇది మా భరోసా మెయిన్ పాయింట్. కస్టమర్స్కి హ్యాపీగా వాళ్ళు వెహికల్ డెలివరీ చేసుకోవచ్చు. డౌట్, 40,000కి ఇస్తున్నా, అసలు క్వాలిటీ ఉంటుంది అంటారా? బ్రహ్మాండంగా. సో ఆ క్వాలిటీ ఉంది కాబట్టే మేము ఇక్కడ సస్టైన్ అవుతున్నాం. లేదంటే ఇప్పుడు క్వాలిటీ లేదు అని అంటే ఒక 2 vehicles లేదంటే 10 vehicles 20 vehicles అలా అమ్మేసి అందరు తీసేస్తారు. సో బిజినెస్ అనేది ఎప్పుడైనా సరే నమ్మకం మీద ఉంటుంది. అండ్ ఆల్సో క్వాలిటీ ఉంటేనే ఫ్యూచర్లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఒక 10 vehicles 20 vehicles అలా పెట్టేసి అమ్మేసి బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ ఉండదు, కొనే వాళ్ళకి యూజ్ ఉండదు. స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తారు బ్రహ్మాండంగా. నేను అంతా మీకు అంతా చూద్దాం, మనం ఒక వీడియోలో అంతా చూద్దాము, ప్రతి ఒక్కటి చూపిస్తాను. నేను ఆల్రెడీ రెంటల్ కంపెనీస్ కూడా మనం సప్లై చేస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్ రెంటల్ కంపెనీస్ లైక్ బడ్డీ, బిజ్లీ రైడ్, లైట్నింగ్ లాజిస్టిక్స్ ఇన్ బెంగళూరు. సో ఈ కంపెనీస్కి మనం ఆల్రెడీ సప్లై చేస్తున్నాం. ఇది చూస్తున్నారు కదా, ఇది మన ఈవీ స్పేర్స్ ఆఫ్ వెహికల్ ZL3 మోడల్. ఇది 40,000కే మనం ఇస్తున్నాం అన్నమాట. వీటిలో ఏంటంటే 4 బ్యాటరీస్ కెపాసిటీ వస్తుంది, అంటే 48 volts. సో 50 kilometers దాకా మైలేజ్ వస్తుంది అనమాట. విత్ కంప్లీట్ 1 year వారంటీ ఉంటుంది. అంటే తక్కువ కాస్ట్ అని స్పెసిఫికేషన్స్ ఏం తీయలేదు, అన్నీ ఉంటాయి. లైక్ రిమోట్ లాకింగ్ సిస్టము, సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, సో మొబైల్ ఫోన్ ఛార్జింగ్, రివర్స్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ మోడ్, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ప్రతి ఒక్కటి. అండ్ ఆల్సో LED లైట్ అన్నీ వస్తాయన్నమాట. అండ్ ఫ్రంట్ డిస్క్, వెనకాల డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఈ వెహికల్లో. అండ్ గుడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సీట్ కూడా మీరు చూసారంటే ఇద్దరు హ్యాపీగా బ్రహ్మాండంగా వెళ్ళచ్చు. అండ్ ఆల్సో ముందర చూసారంటే చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. సో మనము ఒక 2 cylinders 3 cylinders ఈజీగా క్యారీ చేసే కెపాసిటీ అనమాట. అండ్ ఆల్సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది, చాలా మోడల్గా స్టైలిష్ డిజైన్ అనమాట, చాలా బాగుంటుంది ఈ వెహికల్ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే DRL వస్తుంది, ఇది మెయిన్ హెడ్లైట్స్. సో లుక్ వైజ్ అండ్ ఆల్సో ఛార్జింగ్ మోడల్ ప్రకారం చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇది మనకేంటంటే 7 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 50 kilometers దాకా మైలేజ్ వస్తుంది. 40,000ది. 43,000 అయితే అది మనకి 60 నుంచి 65 దాకా మైలేజ్ వస్తుంది అనమాట. విత్ కంప్లీట్ 1 year వారంటీ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది ఈవీ స్పేర్స్ హబ్లో వచ్చే మార్స్ మోడల్. ఇది కూడా సేమ్ స్పెసిఫికేషన్స్. ఈ సింగిల్ లైట్ మోడల్ వస్తుందన్నమాట. విత్ ఫ్రంట్ డిస్క్, వెనకాల డ్రమ్ బ్రేక్, రిమోట్ లాకింగ్ సిస్టము, సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్. అండ్ ఇక్కడ మనం చూసామంటే పవర్ బటన్, పుష్ బటన్, ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇలా చేస్తే లాక్ అయిపోయింది. సో అలా అనమాట. అండ్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్, రివర్స్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ మోడ్ ప్రతి ఒక్కటి ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉండమంట. ప్లస్ సేమ్ కాస్ట్ 40,000కే మనకి ఇది వచ్చేస్తుంది. విత్ 50 kilometers మైలేజ్ వస్తుంది అనమాట. సో 43 అయితే 60-65 దాకా మైలేజ్ వస్తుంది. అది 100% విత్ 1 year వారంటీ.
బ్యాటరీ, ఛార్జర్, మోటార్, కంట్రోలర్ వీటన్నిటికీ 1 year వారంటీ ఇస్తాం అనమాట మనం. ఈ మోడల్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఈవీ స్పేర్ సబ్లో సిఎస్ అనే మోడల్. ఇదేంటంటే ఫ్రంట్ బ్యాక్ 12 inch టైర్స్తో వస్తుంది అనమాట, 12 inch రిమ్స్తో. అండ్ ఫ్రంట్ బ్యాక్ డిస్క్ 2 డిస్కే వస్తుంది. ఇది 62,000 పడుతుంది వెహికల్ కాస్ట్. 60 దాకా మైలేజ్ వస్తుంది, 1 year వారంటీ. బ్యాటరీ, ఛార్జర్, మోటార్, కంట్రోలర్, కన్వర్టర్కి. సో దీనికి కూడా సేమ్ లైక్ స్పీడ్ మోడ్స్ ఉంటాయి, రివర్స్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ మోడ్, మొబైల్ ఫోన్ ఛార్జింగ్. అండ్ డిక్కీ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వన్ కంపేర్ టు అదర్ వెహికల్స్. చాలా బాగుంటుంది రైడింగ్ కూడా. స్పేస్ చూసారంటే ముందర కూడా లైక్ 2-3 ఈజీగా 2 సిలిండర్ అయితే చాలా ఈజీగా పడుతుంది. విత్ క్రోమ్ ఫినిషింగ్ అంతా వస్తుంది అనమాట. అండ్ సీట్ కెపాసిటీ చాలా పెద్దది, చాలా లెంత్ ఉన్న వెహికల్ ఇది. సో 3 persons చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. బాగా లోడ్ వేసుకుంటే మాత్రం ఒక 40-45 దాకా మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చి ఒక 50 దాకా వెళ్తుంది. అండ్ ఛార్జింగ్ టైం వచ్చి 7 hours పడుతుంది ఫుల్ ఛార్జ్కి, విత్ 1 year వారంటీ కంప్లీట్. ఇది చూసారు కదా, ఇది సేమ్ మోడల్, సిఎస్ మోడలే, కానీ ఇది యాక్సరీస్, ఇది వితౌట్ యాక్సరీస్, విత్ డిఫరెంట్ కలర్, సిల్వర్ కలర్తో వస్తుంది. ఇది మెరూన్ కలర్తో వస్తుంది అనమాట. విత్ యాక్సరీస్ కావాలంటే 3,000 ఎక్స్ట్రా పడుతుంది. విత్ ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్, స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్స్తో వస్తుంది, ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్స్తో. సో వెహికల్ అనేది లుక్ ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఈ వెహికల్ చూస్తున్నారు కదా, ఈవీ స్పేర్ సబ్లో ఇది లోడర్ వెహికల్, అప్ టు 350 kgs లోడింగ్ కెపాసిటీ ఇది. సో 5 బ్యాటరీస్ కెపాసిటీతో మేము 62,000కి వెహికల్ ఇస్తున్నాం అనమాట, విత్ కంప్లీట్ 1 year వారంటీ. అండ్ హెవీ షాక్స్ చూసారంటే చాలా లైక్ ఇట్ సైడ్ 3, ఇట్ సైడ్ 3, టోటల్ 6 షాక్స్ ఉంటాయి అనమాట వెనకాల, చాలా హెవీ లోడ్కి. అండ్ ఆల్సో ఫ్రంట్ డిఆర్ఎల్ వస్తుంది, ప్లస్ ఆల్సో హెడ్ లైట్ విత్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. మీరు చూసారంటే ఫ్రంట్ డిస్క్ వెనకాల డ్రమ్ బ్రేక్ సిస్టమ్ వస్తుంది, విత్ రిమోట్ లాకింగ్ సిస్టము, విత్ కంప్లీట్ ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. సో చాలా బాగుంటుంది లుక్. విత్ 3-step మోడ్, రివర్స్, క్రూజ్ కంట్రోల్, డ్రైవింగ్ మోడ్, అండ్ లైట్లు ఇండికేటర్ హార్న్, విత్ 1 year వారంటీ ఫర్ బ్యాటరీ, ఛార్జర్, మోటార్, కంట్రోలర్ వీటన్నిటికీ 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట, విత్ హెవీ లోడింగ్ కెపాసిటీతో ఇది లాంచ్ చేసాం అనమాట. సందీప్ గారు, ఇప్పుడు మీరు ఇచ్చే 40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ 60,000 స్కూటర్లు కానీ కేవలం నెల్లూరుకే అమ్ముతారా, లేకపోతే ఇతర ప్రాంతాలకు కూడా ఇస్తారా? లేదు సార్, ఆల్రెడీ మనం ఏంటంటే డీలర్షిప్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో లోకల్ నెల్లూరు సిటీ వరకు అయితే ఆల్రెడీ ఒక డీలర్ అనేది అపాయింట్ అయి ఉన్నారు బుచ్చిరెడ్డిపాలెంలో. సో ఇంకా 2-3 monthsలో కడపలో, చెన్నై అండ్ బెంగళూరులో ఓపెన్ అవ్వబోతుంది. సో అప్పుడు ఏంటంటే అక్కడ కూడా ఓపెన్ అయితే, సో ఎవరైతే కస్టమర్స్ కొనుక్కుంటారో వాళ్ళకి హ్యాపీగా సర్వీస్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా, ఏమైనా వారంటీ ఇష్యూస్ అయినా ఈజీగా వాళ్ళకి ట్యాకిల్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అడిగారు లైక్ ఇంకా కడపలో ఓపెన్ కాలేదు, ప్రొద్దుటూరులో అలా అడిగారు, సో మనం ఆల్రెడీ వెహికల్ డెలివరీ చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏమైనా స్పేర్స్ కావాలన్నా, అంటే ఏమైనా బాడీ ప్యానల్స్ కానీ, బ్రేక్ కేబుల్స్, సో వాళ్ళకి ఏం కావాలన్నా మనము ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం డిస్పాచ్ చేస్తాము. సో ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ ఆల్రెడీ ఉంటాయి, హౌఎవర్ ఉంటాయి ఖచ్చితంగా. సో మనం స్పేస్ ప్రొవైడ్ చేసినా సరే నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా రిపేర్ చేయించేస్తారు. సో అది మనము. సో మీరు వేరే ప్రాంతాలు కూడా ఇస్తారు అయితే? ఖచ్చితంగా కస్టమర్లకి ఫైనాన్స్ ఆప్షన్ ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్, బజాజ్ వాళ్ళతో టైప్ అయినాం ఆల్రెడీ. సో వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తాము, అంటే వాళ్ళకి ఉన్న వాళ్ళకైతే ప్రీ ఎగ్జిస్టింగ్ మెంబర్కి అయితే. సో ఇంకో నార్మల్ ఈజెడ్ ఫైనాన్స్ ఉంది, సో హైదరాబాద్లో అది. సో వాళ్ళకి సివిల్ బాగుంటే చాలు, వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎంత ఇస్తున్నారు సార్? బ్యాటరీకే కాదు, బ్యాటరీ, ఛార్జర్, మోటార్, కంట్రోలర్, ఈ 4 కాంపోనెంట్స్ అన్నిటికీ 1 year వారంటీ ఉంటుంది. బ్యాటరీ ఇన్ కేసు 12 నెల చివరి రోజు ప్రాబ్లం వచ్చినా ఇస్తారా? అదేంటంటే సార్ మనము చెక్ చేసుకోవాలి, అంటే బ్యాటరీ అనేది ఒక 1 day పడుతుంది. ఇస్తారా ఎవరు? ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, అది డ్యామ్ షూర్. మనకేంటంటే అట్లీస్ట్ 2 days, అంటే ఇప్పుడు ఈరోజు 25th అనుకోండి, సో 23rd కానీ 24th కానీ మనకి షోరూమ్కి బ్యాటరీ రీచ్ అయిపోతే చాలు. అట్లీస్ట్ 1 day ఉన్నా మన చెకింగ్కి చాలు. సో ఉంటే ఖచ్చితంగా ఇస్తాం మేము, డ్యామ్ షూర్. బ్యాటరీ కాస్ట్ ఎంత ఇప్పుడు మీరు ఇచ్చేది? 12,500 పడుతుంది సార్. ఒక్కొక్క బ్యాటరీ కాస్ట్ ఏంటంటే 3,100 అలా పడుతుంది. సో ఒక బ్యాటరీ కావాలని ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తాం. అంటే ఇప్పుడు మీ దగ్గర కొన్న స్కూటర్లకి బ్యాటరీలు ఇస్తారా, లేకపోతే వేరే గ్రాఫిన్ బ్యాటరీ స్కూటర్లు కావాలని ఇస్తారా? లేదు సార్, మనం స్పేర్స్ అందరికీ సప్లై చేస్తాం కాబట్టి ఏ కస్టమర్ కావాలన్నా సరే మనము సప్లై చేస్తాం అన్నమాట. సో మేము డీలర్షిప్స్ కూడా ఓపెన్ చేస్తాం అనమాట. పర్సన్ అనేది ఒక 3 lakhsతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. జస్ట్ 600 square feet, ఒక 3 lakhs అమౌంట్తో సో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ట్రైనింగ్ కానివ్వండి, అంటే ఒక మెకానిక్ టెక్నీషియన్కి ఒక ట్రైనింగ్ నాకు తెలిసి ఒక 10 to 12 daysలో ఒక టెక్నీషియన్ అనేది ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఆయన పంపిస్తే మేము ఇక్కడ ట్రైన్ చేస్తాము. సో ఒక 3 lakhsతో డీలర్షిప్ స్టార్ట్ చేసేయచ్చు. ఎంత మార్జిన్ ఇస్తున్నారు డీలర్స్కి? అది
చెప్తాను సార్, అది వాళ్ళు వచ్చినప్పుడు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి, A to Z అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఫ్యూచర్ అదే కాబట్టి సో ది బెస్ట్ స్టార్టప్తో వాళ్ళు మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇదేంటంటే సార్ ఇప్పుడు 3 lakhs అని చెప్పాను కదా, సో మాకు సెక్యూరిటీ డిపాజిట్ అన్నట్టు ఏం ఉండవు. మీరు ఇచ్చే ఎవ్రీ అమౌంట్ సింగిల్ రూపీ ప్రతి ఒక్కటి వెహికల్కి సంబంధించిందే ఉంటుంది. సో ఇప్పుడు ఒక 3 lakhsకి ఎంతైతే వెహికల్స్ వస్తాయో ఒక 5-6 వెహికల్స్, ఆ 6 వెహికల్స్ అతనికే చెందుతాయి అంతే. మేము సెక్యూరిటీ డిపాజిట్కి అవి ఏం తీసుకున్నాం. మన వెహికల్ ప్రైస్ చాలా తక్కువ కాస్ట్ కాబట్టి మనం ఇచ్చే ప్రైస్ ఎక్కడా లేదు కాబట్టి సో డీలర్కి అమ్మే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ వెహికల్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఏది పట్టుకున్నా సరే ఒక 48,000-50,000 మినిమం ప్రైస్ ఉంటుంది. సో డీలరు ఎప్పుడు భరోసా మనం పడతాడంటే అంటే ఇప్పుడు ఆయన బిజినెస్ రావాలంటే కస్టమర్ రావాలా ఫస్ట్. సో కస్టమర్కి ఎప్పుడు వస్తాడంటే తక్కువ ప్రైస్ ఉంటేనే ఖచ్చితంగా వస్తాడు. సో మనం ఇచ్చేది 40,000కే కాబట్టి అండ్ ఆల్సో 1 year కంప్లీట్ వారంటీ కాబట్టి సో కస్టమర్ ఖచ్చితంగా అట్లీస్ట్ చూస్తాడు మన వెహికల్ అనేది. సో ఛాన్స్ ఆఫ్ టేకింగ్ వెహికల్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే. సో డీలర్ కూడా చాలా మంచి పాయింట్లో ఇస్తున్నాం మనకి. నెల్లూరులో కానీ లేకపోతే పరిసర ప్రాంతాల్లో మీ దగ్గర ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి సార్? మీరు ఒక్కటి ఆలోచించండి, జస్ట్ ఇంత తక్కువ వెహికల్ ఎక్కడైనా వస్తుందా వెహికల్? 40,000 అయితే ఇప్పటి వరకు అయితే మీరే ఇస్తున్నారు. సో 4 batteries కెపాసిటీతో 40,000కి మేము వెహికల్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇంకా దాని మీకు క్వాలిటీ ఏమన్నా డౌట్ ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్ ఏ క్వాలిటీ అయితే బయట అయితే దొరుకుతుందో సేమ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. ఎవరైనా డీలర్స్ కానీ లేదంటే పర్సన్ కానీ షోరూమ్కి విజిట్ అయ్యి ఒక టెస్ట్ రైడ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా 100 to 100% ఎవరైనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనము ఎవరైనా సరే వెహికల్ కొన్నప్పుడు స్పేర్స్ గురించి కొంచెం ఆలోచిస్తారు ఖచ్చితంగా. సో సర్వీస్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మేము ఆల్రెడీ కంపెనీస్కి, రెంటల్ కంపెనీస్కి B2Bకి ఆల్రెడీ సప్లై చేస్తున్నాం. లైక్ బెంగళూరులో, హైదరాబాద్లో ఈ కంపెనీస్కి మేము ఆల్రెడీ సప్లై చేస్తున్నాం. స్పేర్స్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, డీలర్ కానీ పర్సన్ కానీ. సో ది బెస్ట్ ప్రైస్తో, సో ది బెస్ట్ స్పేర్స్ అవైలబిలిటీతో మేము ఈ వెహికల్ తీసుకొని వచ్చాం అనమాట మార్కెట్లో. ఇది మన నెల్లూరులోని ఈవీ స్పేర్స్ హబ్లో కంపెనీలు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అలానే ప్రైజెస్. వీళ్ళు వచ్చి స్టార్టింగ్ వచ్చి 40,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ ఇప్పటి వరకు మనం ఎవరైతే కలిసామో డీలర్స్ అతి తక్కువ ప్రైస్కి ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ వీళ్ళు 40,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీస్తో అనమాట, సంవత్సరం పాటు వ్యారంటీ ఇస్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే కనుక సరే ఇక్కడికి వచ్చి టెస్ట్ రైడ్ చేయండి, మీకు కంఫర్ట్ చూసుకోండి, మీకు నచ్చితేనే ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీ స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MBS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.